Hello, good afternoon, everybody. I'm Dr. Sohail. I'm a practitioner at Zagreb Jamal Hospital. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే ఎన్ఎస్ఐడ్స్ ఆస్పిరిన్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల అయ్యే దుష్ప్రభావాలు, వాటిని మనం ఎలా నివారించగలం ఒక టాపిక్ అన్నమాట. సాధారణ పెయిన్ కిల్లర్స్ మరియు గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ ఈ నొప్పి నివారణ తెలివిగా ఎంచుకోండి. ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ మరియు నాప్రోక్సెన్ వంటి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి కదా, పెయిన్ కిల్లర్స్ నొప్పిని తగ్గించడానికి మరియు వాపు తగ్గించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. వాటి విస్తృత లభ్యత మరియు ఉపయోగం యొక్క ఫ్రీక్వెన్సీ కారణంగా వాటిని సరైన ఉపయోగం, మోతాదు మరియు సంభావ్య దుష్ప్రభావాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెయిన్ కిల్లర్లు గణనీయమైన ప్రయోజనాలను అందజేస్తుండగా తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ బాధను కలగవచ్చు, లేదా పెప్టిక్ అల్సర్స్ మరియు ఎక్కువ కాలం తీసుకున్నప్పుడు కడుపులో రక్తస్రావం కూడా కావచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ నొప్పి నివారణ మందులు ఎన్ఎస్ఐడ్స్, ఐబుప్రోఫెన్ మరియు నాప్రోక్సెన్ తో సహా నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మంట మరియు నొప్పికి సంబంధించిన ప్రోస్టాగ్లాండిన్లను ఉత్పత్తి చేసే సైక్లోఆక్సిజనేస్ COX-1 మరియు COX-2 నిరోధిస్తాయి. దురదృష్టవశాత్తు అవి కడుపు లైనింగ్ ను రక్షిస్తాయి మరియు మూత్రపిండాల పనితీరును నియంత్రిస్తాయి. కాబట్టి వాటి నిరోధం కడుపు చికాకు, పూతల లేక రక్తస్రావం అంటే గ్యాస్ట్రో బ్లీడింగ్ జరగవచ్చు అన్నమాట. ఆస్పిరిన్ అనే మందు డ్రగ్ ఎన్ఎస్ఐడ్ల మాదిరిగానే పనిచేస్తుంది మరియు కడుపు లైనింగ్ ను చికాకు పెట్టడం మరియు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచడం ద్వారా గ్యాస్ట్రిక్ బాధను కలిగిస్తుంది. ముఖ్యంగా అధిక మోతాదులో అసిటమినోఫెన్ అనేది ఆస్పిరిన్ కు సమానమైన నొప్పి నివారిణి మరియు జ్వరాన్ని తగ్గించేది. అయినప్పటికీ ఇది సాధారణంగా ఎన్ఎస్ఐడ్లు మరియు ఆస్పిరిన్ కంటే తక్కువ జీర్ణశయాంతర దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణశయాంతర సమస్యల చరిత్ర కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యమిస్తుంది. అయితే నొప్పి నివారణ మందుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి కొన్ని కీలక పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు 4 ఎంట్రీ కోటెడ్ పెయిన్ కిల్లర్స్ ఎంచుకోండి. అత్యల్ప ప్రభావవంతమైన మోతాదును ఉపయోగించండి. వైద్యుని చే సిఫార్సు చేయబడినట్లుగా నొప్పిని తగ్గించడానికి అవసరమైన అతి తక్కువ వ్యవధిలో కనీస ప్రభావవంతమైన మోతాదును ఉపయోగించండి. గ్యాస్ట్రిక్ బాధ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండండి. పుష్కలంగా మీరు నీరు త్రాగడం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ చేయడంలో మరియు పొట్ట లైనింగ్ ను రక్షించడంలో సహాయపడుతుంది. తలనొప్పి నివారణ మందులను కూడా జాగ్రత్తగా ఎంచుకోవడం మరియు సంభావ్య దుష్ప్రభావాలను అర్థం చేసుకొని వాటిని యూజ్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మీరు గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ ప్రమాదాన్ని తగ్గించుకునేటప్పుడు మీ నొప్పిని సమర్థవంతంగా నివారించవచ్చును. గుర్తుంచుకోండి, సురక్షితమైన మరియు అత్యంత ప్రభావవంతమైన చికిత్సను నిర్ధారించడానికి ఏదైనా నొప్పి నివారణ నియమాన్ని ప్రారంభించే ముందు ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించడం చాలా ముఖ్యం. అంటే దీని సారాంశం ఏంటంటే, ఏదైనా ఓవర్ ద కౌంటర్ ఎన్ఎస్ఐడ్స్ కానీ, మందులు ఐబుప్రోఫెన్ కానీ, సాధారణమైన పెయిన్ కిల్లర్స్ కానీ డాక్టర్ సలహా మేరకు ఎంత మోతాదులో తీసుకోవాలో, ఎంత లాంగ్ టర్మ్ అంటే యూసేజ్ ఎంత వరకు యూజ్ చేయాలో అదనేది డాక్టర్ని మీరు సంప్రదిస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఎన్ఎస్ఐడ్స్ అనేవి పెయిన్ కిల్లర్స్, వాటి దుష్ప్రభావాలు ఉంటాయి. ప్రతి డ్రగ్ కి ఒక దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి మన శరీరానికి మనకున్న ఆల్రెడీ కోమార్బిడిటీస్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజెస్ ఆర్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్, డిస్పెప్సియా అంటే అజీర్ణము, జీర్ణకోశ సమస్యలు, వాటి గురించి అవగాహన పెంచుకొని డాక్టర్ తో కలిసి సంప్రదించి వారి సైడ్ ఎఫెక్ట్స్ ని మరి వాటితో జాగ్రత్తగా వాడి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ని నివారించవచ్చు. సో ఒకటి నివారించవచ్చు. సో పెంచుకునేటప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సైడ్ ఎఫెక్ట్స్ కానీ, బ్లీడింగ్ అలాంటివి, నోటి నుంచి సమ్ టైమ్స్ రక్తం రావడం కానీ, మలంలో రక్తం రావడం కానీ, కడుపులో విపరీతమైన నొప్పి, స్పాస్మోడిక్ పెయిన్ అలాంటివి అయినప్పుడు డాక్టర్ ని సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఇది జీర్ణకోశ సమస్యలు, ఇండైజెషన్ సమస్యలు, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఇష్యూస్, ఇంకోటి గ్యాస్ట్రిక్ అల్సర్ డిసీజెస్ అనేవి తగ్గించుకోవడానికి మందులతో పాటు సేఫెస్ట్ డ్రగ్ వీ హ్యావ్ టు చూస్. అది కాకుండా ఆహారము టైంకి తీసుకోవడము, హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకపోవడము, లంచ్ టైంకి తీసుకోవడము, రాత్రి కూడా టైంకి తినడము, నిద్ర కూడా 6 నుంచి 7 గంటలు మినిమం 6 to 8 hours మెయింటైన్ చేయడము, టైంకి పడుకోవడము, రోజు హైడ్రేషన్, వ్యాయామము అలాంటివి తీసుకోవడము, ఈజీగా జీర్ణమయ్యే పదార్థాలను వాడడము, స్పైసీ ఫుడ్ తగ్గించుకోవడము, ఆయిలీ ఫుడ్ తగ్గించుకోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వాటి నుంచి
లిమిట్ గా తీసుకోవడము, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి కంటైన్ ఫుడ్స్ ని నివారించడము, అధికంగా తీసుకోకపోవడం వల్ల మీ స్టమక్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. యాసిడ్ డిసీజెస్ ని మీరు నివారించవచ్చు. డైజెషన్ ఇష్యూస్ ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. తద్వారా మీకు ఫుడ్ ఇంటెస్టైనల్ డిసీజెస్, అల్సర్స్ లాంటివి నివారించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దాని ద్వారా కాన్స్టిపేషన్స్ కానీ, ఇండైజెషన్స్ కానీ, రకరకాల IBS కానీ అలాంటివి డిసీజెస్ నివారించవచ్చు. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది టైంకి ఆహారం తీసుకోవడము, వ్యాయామం చేసుకోవడము, మనం తినే ఫుడ్ లో కూడా కంపల్సరీగా హై ఫైబర్ డైట్ లాంటివి చూసుకోవడము, ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవడము చేస్తే అల్సర్స్ అనేవి రాకుండా ఉంటుంది. డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది. యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ అనేవి తక్కువ మనం వాటిని నివారించాలి. ఇంకాను ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి కదా, వాటిని మాక్సిమం నివారిస్తే బెటర్. ఏదైనా డాక్టర్ సలహా మేరకి వాడితే వాటి దుష్ప్రభావాలు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ని మనం తగ్గించవచ్చు. సో ఏదైనా సేఫెస్ట్ డోసెస్ అలాంటివి తీసుకొని చూసుకుంటే ఓకే ఉంటుంది. అది కడుపులో నొప్పి రావడం అలాంటివి వాటివి కానీ మనం వాటిని నివారించవచ్చు. డైజెషన్ సమస్యలు, డైజెషన్ ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయవచ్చు. సో ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేది తీసుకోవడం అనేది డాక్టర్ సలహా మేరకు జరగాలి. వాటితోటి ఆ డోస్ ని సరి చూసుకొని చేసుకోవాలి. వాటి వల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ ని మనం నివారించవచ్చు. మీకు డైజెషన్ అలాంటివి ఇబ్బందులు, అసిడిటీ, ఛాతిలో మంట, కడుపులో నొప్పి అలాంటివి వచ్చినప్పుడు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. అవి డాక్టర్ ని సంప్రదిస్తే మీకు డాక్టర్ సరైన డోసేజ్, సరైన డ్రగ్స్ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని ద్వారా మీరు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజెస్ కానీ, యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ కానీ, డిస్పెప్సియా కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వాటి వల్ల తగ్గుతుంది. అవి యూజ్ చేస్తే మీకు రిలీఫ్ ఉంటుంది. వాటిలో క్యాప్సూల్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, డోంపెరడాన్ కాంబినేషన్స్, సిరప్స్ ఉంటాయి, యాంటాసిడ్ సిరప్స్ ఉంటాయి. అదొక లేయర్ లాగా ఫామ్ అయిపోయి మీకు మంట అనేది అల్సర్స్ హీలింగ్స్ లో కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అవి వన్స్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ స్టార్ట్ చేస్తే మినిమం 3 to 4 weeks కంటిన్యూస్ గా వాడితే దాని రిజల్ట్ కొంచెం బెటర్ గా ఉంటుంది. పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. జస్ట్ ఓవర్ ద కౌంటర్ తీసుకోవడము 1 లేదా 2 రోజులు, 3 రోజులు అలా వాడడం వల్ల మీకు దాని ఎఫెక్ట్స్ అనేవి అంత పర్ఫెక్ట్ గా ఉండవు. మినిమం 3 to 4 weeks లో కంపల్సరీగా ఎటువంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అయినా వాడితే దాని రిజల్ట్స్ అనేవి మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. చాలా 90% వరకు మీకు అసిడిటీ, రిఫ్లక్స్ డిసీజెస్ ఇలాంటి వల్ల మీకు ఉపశమనం ఉంటుంది. ఇంకోటి ముఖ్యమైనది అయితే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మందులతోని మనం 50% ఉంటే దానికంటే ఎక్కువ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేసుకోవడము, మీకున్న కోమార్బిడిటీస్ ని బట్టి, మీకున్న వసతులను బట్టి వ్యాయామం చేయడము, వాకింగ్ చేయడము కంపల్సరీగా చూసుకోవాలి. హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. టైంకి తినడం వెరీ ఇంపార్టెంట్. ఆహారంలో సరైన పీచు పదార్థాలు, కంటెంట్స్ కానీ మనము ఎంచుకొని డైలీ ఒక ఫ్రూట్ తినడం మంచిది. ఇలాంటివి చూసుకొని పౌష్టికంగా తిని టైంకి పడుకోవడం, టైంకి మాత్రలు ఏమన్నా ఉంటే వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటే మీకు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది. మీ లైఫ్ హెల్దీగా ఉంటుంది. మీరు ఈ యాసిడ్ పెప్టిక్ డిసీజెస్, డిస్పెప్సియా, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజెస్ వాటిని నివారించవచ్చు. వాటి వల్ల అయ్యే సిమ్టమ్స్, వాటి వల్ల ఏ ఇబ్బందులను మీరు తగ్గించుకోవచ్చు. నిద్ర అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అండి. టైంకి పడుకోవడం, మినిమం యాంపుల్ ఆఫ్ టైం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ లైఫ్ గడపడం వల్ల స్ట్రెస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దీంట్లో టైంకి తినకపోవడం, చేయడం ఎక్కువ జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కాజెస్ వచ్చేది దానివల్లే వస్తుంది. ఇంకా డైట్ కూడా, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉంటాయి అవి కూడా మీరు తగ్గించుకుంటే చాలా చాలా బెటర్. ఇవన్నిటి వల్ల ఇంకోటి ఉంటాయి, టొబాకో చేవింగ్ కానీ అలాంటివి, గుట్కాస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా తగ్గించుకుంటే, క్విట్ చేస్తే ఇంటెస్టైన్ మీద, గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద దాని అయ్యే ఎఫెక్ట్స్ అవన్నీ మీరు నివారించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అన్ని, యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ ఇవన్నీ మీరు నివారించవచ్చు. థ్యాంక్ యూ అండి.